స్పందన అనేటప్పటికీ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో రైతాంగం అత్యంత అభిమానించే జగన్ గారు దీక్ష కూర్చుంటున్నాడంటే తమ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందనేటువంటి నమ్మకం రైతాంగంలో ఉంది. అందుకనే రైతాంగం పెద్ద ఎత్తున ఈ సదస్సు నుంచి తమకు గిట్టుబాటు ధరలు పెరుగుతాయి, ప్రభుత్వంలో కదలికి వస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నారు. అందుకనే రైతాంగం నుంచి మంచి స్పందన కనిపిస్తుంది. కానీ ఇక్కడ చూస్తే కనుక అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వం వదిలేసినట్టు కనిపిస్తుంది. ఏం చెప్తారు మీరు? ప్రభుత్వం హామీలు అమలు చేయడంలో దారుణంగా విఫలమైంది కాబట్టి ఈరోజు రైతాంగంలో కానీ ప్రజల్లో కానీ ప్రభుత్వం పట్ల తీవ్రమైన అసంతృప్తి కనిపిస్తూ ఉంది. అన్ని రంగాలు అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజల్లో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందిందనేటువంటి అభిప్రాయం తీవ్రంగా కనపడుతోంది. చివరికి సొంత పార్టీలో కూడా ఈరోజు అసంతృప్తులు తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఒకప్పుడు దేశాన్ని వెన్నుముక రైతు అని అన్నారు. కానీ ఆ రైతు వెన్నుముక విరుస్తున్న ప్రభుత్వం ఏ విధంగా మీరు చూస్తున్నారు? ప్రారంభం నుంచి కూడా ఈ ప్రభుత్వం వ్యవసాయం పట్ల ఎప్పుడు కూడా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. చంద్రబాబు నాయుడు గారు మామూలుగానే వ్యవసాయమే దండగన్నటువంటి ఆయన ఎప్పుడైతే వైఎస్ఆర్ రైతాంగానికి ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చి రైతుల్లో ఒక నమ్మకాన్ని నింపాడు, అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా రైతుల గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్తున్నాడు, వైఎస్ఆర్ గారి మాదిరి ఆచరణలో రైతులను ఆదుకునేటువంటి ప్రయత్నం చేయాల. రుణమాఫీ విషయంలో కానీ, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమల్లో కానీ, అదేవిధంగా ప్రాజెక్ట్స్ విషయంలో కానీ అన్నింటిలో కూడా చంద్రబాబు నాయుడు హామీల్ని అమలు పరచడం లేదనేటువంటి అభిప్రాయం రైతాంగంలో బలంగా ఉంది. ఆయన పట్ల వ్యతిరేకత కూడా కనిపిస్తూ ఉంది. కానీ టీడీపీ నాయకులు చెప్తున్నారు కేవలం రైతు దీక్ష అనేది ఆ పార్టీ గురించి జనాలు చెప్పుకోవడానికి మాత్రం అంటున్నారు. ఏం చెప్తారు? ప్రభుత్వం అసలు వాస్తవాలు అంగీకరించడానికి సిద్ధపడితే సమస్యకు పరిష్కారం ఏదో తెలుస్తుంది. ఈరోజు రైతాంగం ఏ పత్రిక చూసినా లేకపోతే ఏ రాజకీయ పార్టీ చూసినా ఏ రైతు సంఘం చూసినా కూడా ఈరోజు గిట్టుబాటు ధరలు లేక కనీస మద్దతు ధరలు కూడా లభించగా రైతాంగం పడుతున్నటువంటి దుస్థితి గురించి మాట్లాడుతుంటే అధికార పార్టీ మాత్రం గొప్పలు చెప్పుకుంటా ఉంది. నిజంగా సిగ్గుపడాలి ఈ పరిస్థితి రావడానికి. ఇంత కరువు ఉన్నా కూడా రైతాంగం కష్టపడి పంట పండిస్తే ఆ కొద్దిపాటి పంటకు కూడా ధరలు ఇవ్వలేకపోవడం అనేటువంటిది ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అనేటువంటిది ప్రభుత్వం అర్థం చేసుకోవాలా. నిజంగా వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ రైతాంగంలో ఉనికి కోసం చేస్తామంటున్నారు. నిజంగా వాళ్ళకి ఏదైనా ఉనికి కాపాడుకోవాలా, వాళ్ళకు ఉన్నటువంటి ఉనికి అంతా పోతా ఉంది, దాన్ని కాపాడుకోవాలన్నా కానీ రైతులకు మద్దతుగా నిలవాలా, వాళ్ళకి ధరలు ఇవ్వాలనేటువంటిది ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది వాళ్ళకని. కానీ రైతులంతా కూలీలుగా మారిపోయారు. ఇతర రాష్ట్రాలకు పోయి పనులు చేసుకుంటే చంద్రబాబు మాత్రం అదనపు డబ్బుల కోసమే వారందరూ వెళ్తున్నారు అంటారు. ఏం అంటారు? చంద్రబాబు స్థాయిలో ఆ విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా చూస్తున్నారు? వాస్తవంగా ఈ ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ పనులు అనేటువంటిది రైతాంగ వలసలు ఆపడానికి ఉద్దేశించినటువంటివి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వ్యవసాయ కూలీలకు అవసరమైనటువంటి దాన్ని నీరుగార్చడానికి ఈరోజు యంత్రాలను ప్రవేశపెట్టడమే కాకుండా ఈరోజు మెటీరియల్ కాంపోనెంట్ పేరు మీద నిధులను దారి మళ్లించి ఈరోజు వ్యవసాయ కూలీల వలసలకు కారణమైనాడు. పెద్ద ఎత్తున దానిపైన వ్యవసాయ పనులు ఉపాధి హామీ పనులపైన పర్యవేక్షణ లేదు. దానికి సంబంధించిన సోషల్ ఆడిట్ అంతా కూడా నీరుగార్చేసినారు. దాంట్లో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవస్థనంతా కూడా దెబ్బతీసినాడు. ఈరోజు మొత్తం కాంట్రాక్టర్ల పరము మధ్య దళారీల పరం చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి యొక్క కూలీలకు పనులు లేకుండా చేస్తూ ఉంది. తమ అవినీతిని తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు వ్యవసాయ కూలీలు మెరుగైన జీవితాల కోసం వలసలు పోతామంటున్నారు. దానిపైన మరి ఈరోజు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించమనండి. ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు దేనికోసం వలసలు పోతున్నారు? ప్రభుత్వ వైఫల్యం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు కేరళ ప్రభుత్వం వాళ్ళందరికీ గుర్తింపు కార్డులు ఇస్తామంటోంది, వాళ్లకు రేషన్ ఇస్తా అంటోంది, వలసలకు వచ్చినటువంటి వాళ్ళకి భద్రత ఇస్తామంటున్నారు. ఆ రైతులకు మేము సహాయపడతామని చెప్తా ఉంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన గవర్నమెంట్ దానికి వ్యతిరేకంగా మాట్లాడడం అనేటువంటిది గ్రామీణ ప్రాంతాల పట్ల రైతు కూలీల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి నిర్లక్ష్యానికి ఈరోజు అద్దం పడుతూ ఉంది. మేము నర్సాపేట మండలం రంబచర్ల నుంచి వచ్చామండి.
ఈ రైతులకు జరుగుతున్న అన్యాయం మీద జగనన్న పోరాటానికి మద్దతుగా ఇక్కడికి రావడం జరిగిందండి. గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందే కానీ తగిన చర్యలు తీసుకోలేకపోతుందని మేము జగనన్నకు మద్దతుగా ఇక్కడికి రావడం జరిగింది. అంటే మీరు అక్కడ ఎలాంటి పంటలు సాగు చేశారు, రేట్లు ఎట్లా ఉన్నాయి? మేము మిర్చి, మంచి శనగ సాగు చేస్తామండి. మిర్చికి మద్దతు ధర లేదు, మంచి శనగకి మద్దతు ధర లేదు. రైతులు ఎక్కువ పెట్టుబడులు పెట్టి అన్యాయంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మేము దీనికి నిరసనగా జగనన్నకు మద్దతుగా ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి పరిస్థితి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి గ్రామాలు? మేము సత్తరపల్లి నియోజకవర్గం బట్లూరు గ్రామం నుంచి వచ్చాం. మా చంద్రబాబు నాయుడు వచ్చిన కాడ నుంచి రైతులు గిట్టుబాటు ధర లేదు, 1500 రూపాయలు నిరుద్యోగిస్తా ఉన్నారు. అది ఏది రాలేదు. అంతా పేపర్స్ పట్టుకొని మొత్తం తిరగటమే జరుగుతుంది. కానీ చంద్రబాబు వాళ్ళ ఉపయోగమే లేదు. రాజ్యం జగన్తోనే సాధ్యం. అది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మేము అందరం మనసారా ఆలోచిస్తున్నాం. మీరు ఎలాంటి పంటలు సాగు చేశారు, ఇప్పుడు రేట్లు ఎట్లా ఉన్నాయి? మేము 6 ఎకరాలు మిరప దాటేసాం, 4 ఎకరాలు పత్తి వేసాం. 4 ఏళ్ళ 5 ఏళ్ళకి అమ్ముకోవడం జరిగింది మిరకాయలు. చంద్రబాబు నాయుడు గారి వల్ల మాకు ఒరిగింది ఏమీ లేదు. మా స్పీకర్ శివప్రసాద్ కమిషన్లు అడుగుతున్నారు కాబట్టి ఏదైనా ఎక్కడ న్యాయం అనేది జరగట్లేదు. రైతులకి గిట్టుబాటు ధర అనేది రావట్లేదు.